ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలంటూ ఆదివాసీ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీ అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ సంఘాల నేతలు మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం సమర్పించారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ సంఘాల విజ్ఞప్తికి మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. చర్చలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మనం ఖచ్చితంగా మరి చర్చలకు వచ్చేటువంటి ప్రతినిధులతో చర్చించి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి ఈ సహజంగా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం వైపు ఆ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా అక్కడ అడవులలో బతుకుతున్నటువంటి ఆదివాసుల జీవనాన్ని, వాళ్ళ హక్కులను, వారి యొక్క జీవించే హక్కును, స్వేచ్ఛను కాలరాయకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇవాళ ఇక్కడ 50 ఏళ్ల నుంచి ఈ ఉద్యమాలు, నక్సల్స్ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, నిజాం పోరాటం నుంచి ఈ రోజు వరకు చేసినటువంటి డిమాండ్లన్నీ కూడా కులం కాదు, మతం కాదు, వర్గం కాదు, ప్రాంతం కాదు, కేవలం పేదరిక నిర్మూలన కోసం, పేదరికం ఉండకూడదు అనేటువంటి అంశాలతో భూమి పోరాటాలు కూడా చేసినటువంటి నిజాంకు వ్యతిరేకంగా కూడా ఆనాడు పోరాటాలు జరిగినాయి. తర్వాత కూడా అనేక పోరాటాలు వచ్చినాయి. ఏ పోరాటాలైనా కూడా భూమి కోసం జరిగినటువంటి పోరాటాలు, ఆదివాసుల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటాలు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మరి సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి, అంటే వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళు మతోన్మాదులు కాదు, వాళ్ళు ఇంకొకటి కాదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి సమస్యల మీద ఒక పందాలు, ఒక సిద్ధాంతంతో పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మనం చంపడమే మార్గంగా కాకుండా చర్చలకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కగారు పేరుతోటి మాల్స్ పైన యుద్ధం ప్రకటించి వాళ్ళకు జరుగుతున్న యుద్ధంలో ఆదివాసులు అమాయకులు బలైపోతున్నారు. తాగడానికి నీళ్ళు లేవు, వండుకోవడానికి బియ్యం లేని పరిస్థితిలో, నీళ్ళు వేసుకో పరిస్థితిలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆకలి తావులతో చనిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే కగారుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఎస్ పద్మ, ఆపరేషన్ ఖగార్ ను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో కూడా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సంఘాలు. అయితే అనంతరం క్యాంప్ కార్యాలయంలో కూడా మంత్రి సీతక్క కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు ఆదివాసీ సంఘాలు నేతలు కూడా నిన్న. అయితే మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు మంత్రి సీతక్కను కూడా విజ్ఞప్తి చేసిండ్రు ఆదివాసీ సంఘ నేతలు. అంతేకాకుండా ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున ఈ ఆదివాసీ సంఘ నాయకులు కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో కూడా ఒక నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొన్నది. నిన్న కూడా ములుగు జిల్లా కేంద్రంలో కూడా ఆదివాసీ సంఘాలు కూడా భారీ ర్యాలీ కూడా నిర్వహించడం, అంతేకాకుండా సీతక్కని కూడా కలిసిన పరిస్థితి నెలకొన్నది. ఎమ్మటే ఆపరేషన్ ఖగార్ కూడా తక్షణమే ఆపేయాలని చెప్పేసి కూడా తమ ఆవేదన కూడా వ్యక్తం చేసిండ్రు. అమాయక గిరిజనులు కూడా ఈ ఆపరేషన్ ఖగార్ లో కూడా అనేక మంది గిరిజనులు కూడా బలవుతున్న పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా తమ ఆదివాసీ గూడాల నుంచి కూడా తక్షణం ఖాళీ చేయాలంటూ కూడా ఇటు బలగాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఇటు కేంద్ర బలగాలను కూడా ఉపసంహరించేసి ఆపరేషన్ ఖగార్ ను రద్దు చేయాలంటూ కూడా ఇటు అనేక సంఘాలు కూడా ఇటు మంత్రిని కూడా కలిసిన పరిస్థితి నెలకొన్నది. ఆదివాసీ సంఘాలు విజ్ఞప్తి సానుకూలంగా కూడా ఇటు మంత్రి సీతక్క కూడా స్పందించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ములుగు జిల్లాలో కూడా ఆదివాసీ గిరిజన బహుజన ప్రజా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించడం, అంతేకాకుండా ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా మధ్యప్రదేశ్ ప్రాంతాల మధ్య కూడా భారతంలో భాగంగానే ఉన్నాయి. షెడ్యూల్ 5 ప్రాంతాలైన ఏరియాల్లో కూడా విస్తృతంగా కూడా ఆదివాసులు నివాసం ఉంటున్నారు. గత సంవత్సర కాలంగా కూడా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున అక్కడ మోహరించినట్లు, అంతేకాకుండా ఆదివాసీ సంఘాలను కూడా ఆదివాసీ సంఘాల దృష్టికి కూడా తీసుకొచ్చాయంటూ సీతక్క కూడా చెప్పడం జరిగింది. అయితే కేంద్ర బలగాలు భారీ ఎత్తున మోహరించి ఆదివాసీ జీవన ఆధారమైన అడవికి వెళ్లకుండా వారి ఇంట్లో నుంచి బయట కూడా
బంధించడంతో అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. బలగాల మోహరించడం వల్ల కూడా ఆదివాసీలు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఈ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ఆదివాసీ జీవన ఆధారం కూడా కోల్పోయే విధంగా ఈ బలగాలు కూడా వ్యవహరించడం, వారి రోజువారీ పని కూడా చేయనీయకుండా భయాందోళనకు కూడా గురి చేస్తున్నారని చెప్పేసి సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొన్న చూసుకోవచ్చు. ఈ ఖగార్ ఆపరేషన్ లో కూడా పెద్ద ఎత్తున ఈ కర్రెగుట్టలలో కూడా అనేక గిరిజన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డోలే అనే ప్రాంతంలో అయితే అక్కడ గిరిజనులు కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు కూడా బిక్కుమంటూ కూడా జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొన్నది. మావోయిస్టుల కేంద్రం శాంతి చర్చలు జరిపి ఆదివాసీ జీవనాన్ని కూడా ఇబ్బంది లేకుండా కూడా చూడాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొన్నది. లేకపోతే తమ ఈ ర్యాలీలు కూడా ఇంకా ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొన్నది. అందులో ఇప్పుడు వేసవిలో ప్రకృతిలో లభించే ఫలాలు, ఆదివాసులు సేకరించే జీవనం కూడా గడుపుకుంటారు. కానీ ఇప్పుడు కేంద్ర బలగాలు మోహరించడం వల్ల కూడా వారు ఇండ్లకే పరిమితం అయ్యారు. ఎటు వెళ్తే ఎటు ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పేసి భయాందోళన కూడా ఆదివాసులు కూడా నివసిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఈ ఆదివాసుల జీవనంపై కూడా దృష్టి, వారి మానసిక ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం గుర్తించి బలగాలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. చూసుకోవచ్చు ఇప్పుడు ఛత్తీస్గఢ్, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు కూడా జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు కనీసము తెలుగు కూడా మాట్లాడలేని పరిస్థితులు. అమాయక గిరిజనులపై కూడా ఈ తుపాకులు మోగిస్తుంటే కూడా వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో భయాందోళనకు కూడా గురవుతున్నారంటూ చెప్పేసి ఆది సంఘాలు కూడా ఇప్పటికే అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఆపరేషన్ కగర్ వల్ల కూడా ఆదివాసులు మానసికంగా కూడా ఆర్థికంగా కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. పద్మ. థ్యాంక్ యూ రామకృష్ణ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ముఖ్య నేతలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం నిర్వహించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా పూర్తిగా కూడా సమావేశం అవుతారు. భవిష్యత్తులో జరగాల్సిన కార్యాచరణపై కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరి కొద్దిసేపట్లో పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. చేరుకొని అక్కడ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సమావేశం తర్వాత పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్న జాగ్రత్తలపై కూడా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ యొక్క క్యాడర్ అంతా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ క్యాడర్ కి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ గతంలో వర్క్ చేసినటువంటి నియోజకవర్గ స్థాయి నేతలు కావచ్చు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. అయితే ముఖ్య కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళకు కూడా ఆ నియోజకవర్గంలో ఇప్పటికే దువ్వాడ శ్రీనివాసరావు లాంటి నాయకుల్ని బయట సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ అటువంటి సెంటర్లలో పార్టీ బలోపేతంగా ఉంచడానికి అయితే కీలకంగా కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ ఉద్దేశించి అయితే ఒక ప్రసంగం చేసి సమావేశంలో ముఖ్యంగా
రేపు అంటే పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, 2029 రానున్న ఎన్నికల్లో బలపడాలంటే పార్టీ ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఈ యొక్క సమావేశం అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ గరిష్టంగా ఆదిలాబాద్ లో 43.6, కనిష్టంగా నల్గొండలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భారత్లో బంగారానికి విలువ చాలా ఎక్కువ. హిందువులకు బంగారంతో ఎనలేని అనుబంధం ఉంటుంది. ఈ రెండింటిని రుజువు చేస్తూ నిన్న అక్షయ తృతీయ రికార్డులు బద్దలుకొట్టింది. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే మంచిదని చాలా మంది నమ్మకం. ఆ నమ్మకంతోనే బంగారం విలువ ఎంతనేది చూడకుండా కొనుగోలులో తగ్గేదిలే అనిపించారు గోల్డ్ లవర్స్. నిన్న అక్షయ తృతీయ రోజు దేశంలో 20 టన్నుల బంగారం అమ్మకాలు జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. ఆ బంగారం విలువ ఏకంగా 18,000 కోట్లు. అయితే గోల్డ్ ఈటీఎఫ్లపై జనం మొగ్గు చూపినట్టుగా కూడా బులియన్ మార్కెట్ అయితే తెలిపింది. నిన్న అక్షయ తృతీయ రోజే దేశంలో 20 టన్నుల బంగారు అమ్మకాలు జరిగాయని రికార్డులు అయితే చెబుతున్నాయి. ఆ బంగారు విలువ ఏకంగా 18,000 కోట్లు. అయితే గోల్డ్ ఈటీఎఫ్లపై జనం మొగ్గు చూపినట్లు బులియన్ మార్కెట్ అయితే తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. బంగారం కొనుగోలు రీసెంట్ టైమ్స్ మనం చూసాం, చాలా పెద్ద ఎత్తున, అంటే పరిధికి మించి ఒక ఎక్స్పెక్ట్ చేయని రేటు వరకు కూడా వెళ్ళాయి. బట్ నిన్న అక్షయ తృతీయ నేపథ్యంలో చాలా హిందువులకి బాగా బలమైనటువంటి నమ్మకం, అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే చాలా మంచిదని, దాని వాల్యూ పెరుగుతుంది తప్పించి ఇంటి పరంగా కూడా కలిసి వస్తుందని, లేదంటే అట్ ద సేమ్ టైం కొంత బంగారం యాడ్ అవుతుంది. అంటే అటువంటి రోజు కొన్నట్లయితే చాలా పెద్ద మొత్తంలో యూసేజ్ ఉంటుంది, మంచి జరుగుతుందని ఒక బలమైన ఆకాంక్ష హిందువులకు ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో నిన్న చాలా పెద్ద ఎత్తున అక్షయ తృతీయ కావడంతో దాదాపు 20 టన్నుల బంగారం, దేశవ్యాప్తంగా 20 టన్నుల బంగారం కొనుగోలు చేశారంటే ఏ మేరకు బంగారం కొనుగోలు జరిగాయో చూసుకోవచ్చు. దాని విలువ, నిన్న జరిగిన బంగారం కొనుగోలు విలువ దాదాపు 18,000 కోట్లు. ఒక దేశవ్యాప్తంగా 20 టన్నుల బంగారం కొనుగోలు జరిగాయి. దాని విలువ ఆల్మోస్ట్ 18,000 కోట్లు. అంటే ఏ స్థాయిలో దాని ఇంట్రెస్ట్ కి చూసి దాన్ని ఆసక్తిగా కొన్నారనేది అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నిన్న ఎఫెక్ట్ వేరుకుంటుంది. బట్ ఈ రోజుకి మళ్ళా మొత్తం తీరు మారిపోయింది. ఈ రోజు
రూపాయలు 2000 నుంచి 2500 మేరకు రేట్ కూడా తగ్గిపోయింది. సో అంటే నిన్న వాల్యూ వేరుగుంది, ఈ రోజుకి మళ్ళీ తగ్గిపోవడం అంటే ఈ మధ్య రీసెంట్ టైమ్స్ అంటే ఒక్కసారిగా సో అది అక్షయ తృతీయ అనేది ఒక సెంటిమెంటెడ్ యాక్టివిటీ కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కొనాలని అందరూ ఆసక్తి చూపుతారు. అట్ ది సేమ్ టైం అలానే కొనేస్తారు. బట్ ఈ రోజుకి మళ్ళా తీరు మారిపోవడంతో ఒకసారిగా ఈటీఎఫ్ వైపు కూడా జనం కొంత మొగ్గు చూపడంతో పూర్తిగా దీని వైపు తగ్గినట్టుగా గోల్డ్ 2000 మేరకు 2000 నుంచి 2000 అంటే ఆ 22 క్యారెక్టర్స్ 24 క్యారెక్టర్స్ దానికి సంబంధించినటువంటి ఆ రేంజ్ ని బట్టి రేట్ తగ్గినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. 2000 నుంచి 2000 వరకు తగ్గింది. ఏదైనా సరే నిన్నటి ఎఫెక్ట్ మాత్రం చాలా సివియర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో బంగారం కొనుగోలు అయితే కొనుగోలు అమ్మకాలు అయితే జరగలేదు. ఫస్ట్ టైం ఆ స్థాయిలో 20 టన్నుల బంగారం 18,000 కోట్ల మేరకు అమ్మకాలు జరిగాయంటే దాని ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి మృతి చెందింది. ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజ్లో మృతి చెందిన పెద్ద పులిని 20 రోజుల తర్వాత అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు రహస్యంగా దహనం చేశారు. పెద్ద పులి ఎలా మృతి చెందింది అని అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి మృతి చెందింది. ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజ్లో మృతి చెందిన పెద్ద పులిని 20 రోజుల తర్వాత అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు రహస్యంగా దహనం చేశారు. పెద్ద పులి ఎలా మృతి చెందింది అని అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే 2 గుట్టలను భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎగురవేశారు. శాశ్వత బేస్ క్యాంపులు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కర్రెగుట్టలో 20,000 మందికి పైగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఇక మరోవైపు ఇప్పటివరకు మావోయిస్టు కీలక నేతల ఆచూకీ లభించకపోవడంతో కూంబింగ్ ముమ్మరం చేశారు.